नमः ओम रुद्रवीर्य समुद्भवाय नमः ओम इंद्रजित् पवित्र पुरदीवा मोग ब्रह्माश्रयिकारकाय नमः ओम पात्रध्वजाकृतंवासिने नमः ओम शरपञ्जरवेदकाय नमः ओम दशमाघवे नमः ओम लोकपूज्याय नमः ओम जाम्बवत्प्रीतिवर्धनाय नमः ओम सीतासमेत श्रीरामपादा सेवा दुरंदराय नमः ओम बालांजनेयाय नमः ओम भक्तांजनेयाय नमः ओम वीरांजनेयाय नमः ओम रणरंगवीरांजनेयाय नमः ओम प्रसन्नांजनेयाय नमः ओम रामभक्तांजनेयाय नमः ओम सीतारामांजनेय स्वामिने नमः नानाविध परिमళపత్ర పుష్ప అక్షిరాన్ సమర్పయామి. అందరూ కూడా నమస్కారం చక్కగా నమస్కారం చేసేసుకొని మీ చేతిలో ఉన్న ఆ పుష్పాన్ని స్వామి వారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. పుష్పాలు తదుపరి సమర్పణ. భగవంతుడు ఎన్ని రూపాల్లో ఉన్నా కానీ మనకు వీరు చేయాలి వారు చేయాలి అనే భావన ఉండదు. తండ్రి దగ్గరికి పిల్లలు ఆడ మగ వీర వార చిన్నపిల్లల పెద్దవాళ్ళ అనేది చూసుకొని వెళతామా? లేదు కదా. అలానే మనము స్వామివారి దగ్గరికి మనమందరము కూడా ఆడవాళ్ళమే. స్వామివారు ఒక్కడే పురుషుడు అన్నమాట. అలా భావనతోనే మనము స్వామివారిని కీర్తించాలి. గోపికలందరూ కూడా పరమాత్ముని ఎలా మైమరచి స్వామి నీవేదప్ప ఇదప్పరం వెరుగను అని ఎలా స్వామివారిని కీర్తించారో మనమందరము కూడా స్వామివారిని ఒక తండ్రిగా భావించి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేయడం కానీ ఆయన సేవ చేయడం కానీ చేయాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడో